శ్రీరామ్ జై శ్రీకృష్ణ. హిందూ బంధువులందరికీ నా విజ్ఞప్తి, మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్లో జరగడం విశేషం. ప్రయాగ్రాజ్లోని నదీ తీరాన మనము స్నానాలు చేసి హరహర మహాదేవ్ అంటూ మన శివయ్యను స్మరిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని మనం అనుభూతి పొంది, విదేశాల నుండి వచ్చిన వారు కూడా ఆ స్పిరిచువల్ లైఫ్ని అనుభూతి పొంది కంట నిండా ఆనంద బాష్పాలతోని వారు మనకు వీడియో రూపంలో పంపిస్తుంటే అది చూసిన మనకు కూడా మన కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. అంతటి స్పిరిచువల్ లైఫ్ అక్కడ. ఆ లైఫ్ని మనం కూడా అనుభూతి పొందాలి. ఖచ్చితంగా వెళ్దాం. అక్కడ అతి అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ప్రయాగ్రాజ్ ప్రదేశాన్ని మనం చూద్దాం. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి మహారాజ్ గారు చేసిన పనుల్లో ఇది చాలా పెద్ద పని. ఎందుకంటే ఏ మతాల మధ్య విద్వేషాలు రాకూడదని, ముస్లింలను అక్కడికి రావద్దని ఆదేశించడం, రాకుండా చూడడం చాలా మంచి అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చేస్తున్న ఈ కార్యక్రమంని భూమండలం మొత్తం గొప్పగా చెప్పుకునే అంత గొప్పగా చేస్తున్నారు. యోగి గారికి నా శిరస్సు వంచి వందనం. అయితే ఇప్పుడు పార్టీ విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న 80% హిందువులు ఈ కార్యక్రమంకి వస్తారా అని అంటే ఖచ్చితంగా వస్తారు. కాకపోతే నీకు నాకు కనబడరు, ఫోటోలు దిగరు, ఫోటోలు అప్లోడ్ చేయరు. వారికి భయం వాళ్ళ పార్టీ అంటే. భారతీయ జనతా పార్టీ నుండి మ్యాక్సిమం అందరు హిందువులు వెళ్ళి పార్టిసిపేట్ చేసి వచ్చే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ గురించి చెప్పుకుంటే అందులో ఉన్న 80% హిందువులు పోనే పోరు అని అనుకోకండి, వెళ్తారు. వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళు కూడా దేవుని దర్శనం చేసుకొని అక్కడ పుణ్యస్నానాలు చేసి మరి వస్తారు. కానీ ఎవరికి కనబడకుండా దొంగచాటుగా వెళ్ళి వస్తారు. ఇక ఆ దొంగచాటు కార్యక్రమం చేయాల్సిందే. ఆ పార్టీలో ఉన్న నిధి అంతా తినాలంటే మన హిందువులందరూ అందులో ఉండి ఆ కాంగ్రెస్ పార్టీ నిధులను తింటున్నారు. వాళ్ళు చేస్తున్నారు కూడా మంచిదే. ఎందుకంటే ప్రతి ఒక్క పార్టీలో ఉండాలి హిందువులు. మన హిందూ ధర్మాన్ని కూడా మనం కాపాడుకోవాలా. అది చాలామంది హిందువులు చేస్తున్నారు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్, కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాడు. ఆయన కూడా అదే చెప్తాడు, అరే పార్టీ అనేది కేవలం డబ్బులు సంపాదించుకోవడానికే, ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎంతో అంత మనకు లాభం వస్తుంది. అంతేగాని పార్టీల విషయంలో మనము ఇట్లాటలు వద్దు. మనం హిందువులం. జై శ్రీరామ్ అనొచ్చు, హరహర మహాదేవ్ అనొచ్చు, జై శ్రీకృష్ణ అనొచ్చు, ఎవడేం అడ్డు ఉండడు. కాకపోతే పార్టీలో మనకు డబ్బులు రావాలి కనుక చేసి చేయనట్టు కనబడాలా, అంతే అన్నట్టు మన ఫ్రెండ్ కూడా చెప్పిండు. ఇక మిగతా పార్టీల గురించి ఆ ఎర్ర జెండా వాళ్ళు అయ్యి మళ్ళీ ఆ కొడవలు సుత్తే, ఇక ఈ కారు గుర్తు, వీళ్ళందరూ కూడా అంతే. అక్కడికి వచ్చి షోప్ టాప్ చేయలేరు. ఎందుకంటే భయం, ఫోటోలు దిగితే అయ్యా ఎందుకు పోయినావు అని అడుగుతారు అన్న భయంతో అక్కడ ఫోటోలు దిగకుండానే వచ్చి దర్శనాలు చేసుకొని పుణ్యస్నానాలు చేసుకొని అయితే వెళ్తారు. ఈ కుంభమేళ అయిపోయిన తర్వాత ఇంకా ఉంటారు కదా బౌ 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 అనేటోళ్ళు. వాళ్ళది ఎట్లుంటుంది తెలుసా? వాళ్ళు పోలే, ఆడికి పోయి చూడలే, ఆడ ఏమైందని తెలియలే. కానీ ఏదో వీడియోలను చూసి అట్లా అయింది, ఇక్కడ ఇదైంది, అదైంది. అరే మీకు ముందే చెప్తున్నా, ఫస్ట్ మీరు ఓరి ఆడికి పోయి ఆడ అనుభూతి పొందిన తర్వాత వచ్చినాక మీరు బౌ 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 అని అరువురి, ప్రాబ్లం లేదు. కానీ పోకుండా అరుస్తే మాకు ఎక్కడో కాలుతుంది. మీరు ఆడికి పోయి అక్కడ జరిగిన మన తప్పుదాలు ఏమైనా ఉంటే వాటిని ప్రశ్నించండి, పర్లేదు. కానీ పోకుండా ఏదో పిచ్చే వాగితే మేము వినేటోళ్ళం కాదు. హిందువులం అందరం మారినాం. మీ పార్టీలలో ఉన్నోళ్ళు కూడా మారిరు. కాకపోతే పార్టీ కోసం ఎందుకు పనిచేస్తారంటే మీరు పైసలు ఇస్తారు కనుక. ఎవడైనా అదే ఆశిస్తుండు. ఇవాళ రేపు మీ పార్టీలను ఎవరు నమ్ముకోవట్లే. పార్టీల ద్వారా వచ్చేది ఏం లేదు. ఏ పార్టీ అయినా కూడా ఏమి ఇచ్చేది కాదు. కుంభమేళ నుండి వస్తున్నటువంటి వీడియోస్ చూస్తే అసలు ఆనంద బాష్పాలు ఆగట్లేదు. అట్లా స్పిరిచువల్గా ఫీల్ అవుతున్నా. మరి అక్కడికి వెళ్తే నిజంగా ఆ మహాశివునిలో నిమగ్నం అయిపోతానేమో అన్నట్టుంది. తప్పకుండా ప్రతి హిందూ వెళ్ళండి. ఈ వీడియోలో నేను అదే చెప్పాలనుకున్నా. 144 సంవత్సరాలకు మళ్ళీ రాదు. మళ్ళీ రావాలనుకుంటే నువ్వు చచ్చిపిక్తావు. అప్పటి వరకు ఉండేది. ఆ మళ్ళీ రావాలంటే నీ మనమల్లు రెడీ కావాల్సి వస్తుంది. ఇక నువ్వు ఉంటావో ఉండవో కూడా తెలియదు. ఉన్నప్పుడే పోయి దర్శనం చేసుకొని రా. అక్కడికి వెళ్ళిన అనుభూతిని మీ జీవితాంతం స్మరించుకోవచ్చు. ఇదే ఈ వీడియోలో చెప్పదలుచుకున్నా. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, హర హర మహాదేవ, శంభో శంకర.